రాష్ట్ర అసెంబ్లీలు చేసిన బిల్లులపై గవర్నర్, రాష్ట్రపతికి సుప్రీంకోర్టు డెడ్లైన్ విధించడాన్ని ప్రశ్నించారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎలా చెల్లుబాటు అవుతుందన్నారు. రాజ్యాంగంలో లేని నిబంధనపై కోర్టు తీర్పు ఎలా ఇచ్చారని అడిగారు. గవర్నర్, రాష్ట్రపతి అధికారాలపై ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును న్యాయ వివరణ కోరారు. దీనిపై సుప్రీం కాన్స్టిట్యూషన్ బెంచ్ను ఏర్పాటు చేయనుంది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 200 గవర్నర్ అధికారాలు, బిల్లులకు అనుమతి మంజూరు, నిలిపివేయడాన్ని తెలుపుతుందన్నారు. అలాగే రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లును రిజర్వ్ చేయడాన్ని తెలుపుతుందని రాష్ట్రపతి తెలిపారు. రాజ్యాంగ ప్రక్రియలు చేసేందుకు గవర్నర్, రాష్ట్రపతులకు ఆర్టికల్ 201లో ఎలాంటి గడువు లేదన్నారు. రాజ్యాంగంలోని 143 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు తీర్పుపై 14 ప్రశ్నలు రాష్ట్రపతి సంధించారు. రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు తన సొంత అధికారులతో ఎలా భర్తీ చేయగలరని ప్రశ్నించారు. సుప్రీంకోర్టుకు ఉన్న ప్లీనరీ అధికారాలను రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్నాయా అని అడిగారు. రాష్ట్రపతి, గవర్నర్కు కోర్టులు ఎలా డెడ్లైన్ పెడతాయన్నారు. ఆర్టికల్ 200కి బిల్లులు సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగపరమైన ఎంపికలు ఏంటి అన్నారు. ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి, ఆర్టికల్ 200 కింద గవర్నర్ రాజ్యాంగ విచక్షణ అధికారం ఉపయోగించడం న్యాయబద్ధమేనా అని ప్రశ్నించారు ముర్ము. ఇక తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకుండా తన దగ్గరే ఉంచుకోవడం సరికాదని ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రాష్ట్రపతి, గవర్నర్ అధికారాలపై సుప్రీంకోర్టు తీర్పును ఖండిస్తూ దాని చెల్లుబాటును ప్రశ్నించారు రాష్ట్రపతి ముర్ము. సుప్రీం డెడ్లైన్ పై రాష్ట్రపతి ముర్ము రియాక్షన్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. తమిళనాడు గవర్నర్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలనమైనటువంటి తీర్పు సంబంధించి 3 నెలల కంటే గవర్నర్లు తన దగ్గర బిల్లులను అట్టుపెట్టుకోరాదు అనేటువంటి తీర్పునిచ్చింది గతంలో. దాంతో పాటు అదే సందర్భంలో ఆ తీర్పులోనే గవర్నర్లతో పాటు రాష్ట్రపతికి కూడా 3 నెలల్లోగా తమ వద్దకు వచ్చినటువంటి బిల్స్ కి ఆమోదం తెలిపి పంపించాలనేటువంటి సూచన చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించి సుప్రీంకోర్టుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్వశ్చన్ అనేది కూడా చేశారు. ఆర్టికల్ 143 ప్రకారం తనకున్నటువంటి వాటితోటి సుమారు 14 ప్రశ్నలు కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును సంధించారు. దాంట్లో ప్రధానంగా రాజ్యాంగంలోని రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలకు ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టును తన సొంత అధికారాలతో ఎట్లా భర్తీ చేస్తుంది అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. దాంతో పాటు సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి ప్లీనరీ అధికారాలను రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వినియోగపరుస్తున్నాయా అనేటువంటి క్వశ్చన్స్ రేజ్ చేశారు. రాష్ట్రపతి, గవర్నర్లకు సంబంధించి బిల్లులకు సంబంధించి ఆమోదం తెలపడానికి డెడ్ లైన్ అనేది ఎట్లా విధిస్తారనేది ప్రధానంగా సుప్రీంకోర్టును ద్రౌపది ముర్ము అడిగినటువంటి క్వశ్చన్. వీటితో పాటు ముఖ్యంగా విచక్షణాధికారాలకు సంబంధించి ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్లకు, రాష్ట్రపతులకు ఉన్నటువంటి విచక్షణ అధికారాలను క్వశ్చన్ చేసేటువంటి అధికారాలు సుప్రీంకోర్టుకు ఉన్నాయా, సుప్రీంకోర్టు ఏ విధంగా డెడ్ లైన్ అనేది కూడా రాష్ట్రపతికి లేదా గవర్నర్లకు డెడ్ లైన్ విధిస్తుంది. దాంతో పాటు చట్టంలో అంటే ఇన్ని రోజుల పాటు బిల్లులకు సంబంధించినటువంటి ఆమోదాన్ని తెలిపేందుకు వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ఎట్లాంటి డెడ్ లైన్ అనేది కూడా లేదు. వాటికి సంబంధించి సుప్రీంకోర్టు 3 నెలల్లోగా వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందే. వాటికి సంబంధించి వాటికి ఆమోదం తెలపడమా, లేకపోతే ఒకవేళ ఆమోదం తెలపనట్లయితే ఎందుకు వాటి ఆమోదం తెలపలేకపోతున్నారు అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరణ కూడా ఇవ్వాలంటూ కూడా గతంలో తీర్పునిచ్చింది. ఆ తీర్పు వచ్చినటువంటి సందర్భంలోనే వీటికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు రాష్ట్రపతిని డైరెక్ట్ చేయగలుగుతుందా, వాటికి సంబంధించినటువంటి చట్టంలో అట్లాంటి వెసులుబాటు ఉందా, లేకపోతే రాజ్యాంగంలో వారికి ఆ అధికారాలు అనేది ఇచ్చిందా అనేటువంటి క్వశ్చన్స్ అనేది కూడా రైజ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 14 క్వశ్చన్లు ఏవైతే ఆమె లేవేస్తుందో, ముఖ్యంగా గవర్నర్లకు, రాష్ట్రపతికి ఉన్నటువంటి విచక్షణ అధికారాలను క్వశ్చన్ చేయడంతో పాటు బిల్లులకు సంబంధించినటువంటి ఆమోదం తెలిపేందుకు గడువు విధించేటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉందా, చట్టంలో దానికి సంబంధించి ఎట్లాంటి రాజ్యాంగంలో ఎట్లాంటి ఆర్టికల్స్ లో వాటికి సంబంధించినటువంటి పొందుపరచినప్పటికీ సుప్రీంకోర్టు వాటికి సంబంధించినటువంటి ఇనిషియేషన్ తీసుకోవడం పైన ఇప్పుడు సర్వత్రా క్వశ్చన్స్ అనేది కూడా రైజ్ అవుతున్నాయి. సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లేవనెత్తినటువంటి అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టు
రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి వాటిపైన విచారణ అనేది కూడా జరిపేటువంటి అవకాశం ఉంటుంది. అయితే రాజ్యాంగంలో అట్లాంటి వెసులుబాట్లు లేనప్పుడు, దానికి సంబంధించి చట్టంలో అట్లాంటి అంశాలు లేనప్పుడు సుప్రీంకోర్టు వాటిని ఎట్లా తీసుకొని వాటికి సంబంధించినటువంటి డెడ్ లైన్లు విధిస్తుంది అనేది ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అడిగినటువంటి క్వశ్చన్. వీటికి సంబంధించి రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగ ధర్మాసనం, విస్తృత స్థాయి ధర్మాసనం ఏర్పాటు చేస్తారా, లేకపోతే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఎట్లా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే గవర్నర్లు వారి దగ్గరకు వచ్చినటువంటి బిల్లులకు సంబంధించి, ముఖ్యంగా తమిళనాడు ప్రభుత్వం ఒక 10 బిల్లులను ఆమోదించి కేబినెట్ ఆమోదం తెలిపి రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపినటువంటి బిల్లులు, వాటిని ఆమోదించకుండా చాలా కాలం పాటు వాటిని ఆర్ఎన్ రవి అక్కడి గవర్నర్ తన దగ్గర ఉంచుకోవడం పైన ఈ ప్రశ్న అనేది కూడా వీటన్నింటికి సంబంధించినటువంటి అంశాలపైన సుప్రీంకోర్టులో తమిళనాడు గవర్నర్ ఆశ్రయించింది. దాని విచారణ సందర్భంగా ఈ 3 నెలల లోపు రాష్ట్ర గవర్నర్ పూర్తి స్థాయి వాటికి సంబంధించినటువంటి ఆమోదం తెలపడమా లేకపోతే వెనక్కి పంపడమా అనే దానిపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా 3 నెలల కాల పరిమితి అనేది కూడా విధిస్తూ సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చింది. ఆ సందర్భంలోనే రాష్ట్రపతి సంబంధించినటువంటి అంశంలో కూడా సూచనలు చేయడం, వాటికి సంబంధించినటువంటి అనేక లీగల్ గా ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ఇప్పుడు చర్చకు అనేది కూడా దారితీస్తుంది. రాజ్యాంగ ధర్మాసనం తోటి ఏర్పాటు చేసి వీటికి సంబంధించినటువంటి అంశాలను విచారిస్తుందా లేకపోతే సుప్రీంకోర్టు స్పందన ఏ విధంగా ఉంటుందనే దానిపైన సర్వత్రా ఆసక్తి ఉంది. సూర్య.